హలో అండి. అందరికి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే, ప్రముఖ టీసీఎస్ కంపెనీలో కొత్త రిక్రూట్‌మెంట్ జాబ్స్ అయితే కూడా పడినాయండి. సో, మనకి జీతం వచ్చేసరికి అక్షరాల రూ. 1,00,000 లేదా రూ. 1,00,000 కన్నా ఎక్కువ కూడా మనకి జీతం అయితే కూడా వస్తదండి. సో, మీరు చేయాల్సింది ఏం లేదు. ఒక చిన్న టెస్ట్ పాస్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్‌ని బట్టి, ఆ స్కోర్‌ని బట్టి మీకైతే కూడా మంచి జాబ్ అయితే కూడా రావడం జరుగుతుంది. సో, దీనికి ఎట్లాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. సో, దీని యొక్క ప్రాసెస్ అనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో ఇంకా డిస్కస్‌గా అయితే చెప్తాను. సో, ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఇంకా లెట్స్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇది మనకి టీసీఎస్ యొక్క ఒక కంపెనీ యొక్క వెబ్‌సైట్ అన్నమాట. సో, మనకి ఇక్కడ టీసీఎస్ అయాన్ ఎన్‌క్యూటీ నేషనల్ టెస్ట్ క్వాలిఫైయర్. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి టీసీఎస్ అనేది ఒక టెస్ట్ అయితే పెడుతుందండి. ఇందులో మనకి దగ్గర దగ్గర టీసీఎస్ అదేవిధంగా జియో, టీవీఎస్, ఏషియన్ పెయింట్స్ అండ్ ఇతర కంపెనీలన్నీ కూడా కలిసి సో, టీసీఎస్‌తో టై అప్ అయ్యి అయితే కూడా ఈ టెస్ట్ అయితే కూడా పెడుతున్నారన్నమాట. సో, ఈ యొక్క టెస్ట్ డేట్ ఎప్పుడు అండ్ ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ టెస్ట్ డేట్ వచ్చేసరికి 21 డిసెంబర్ అండి. సో, మనకి 21 వచ్చేసరికి మనకి టెస్ట్ అయితే కూడా కండక్ట్ చేస్తారు. సో, మనం ఎప్పటిలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చంటే, సో, 9థ్ లోపైతే కూడా మనం ఈ డిసెంబర్ 9థ్ లోపైతే కూడా ఈ యొక్క ఎగ్జామ్‌కి అయితే కూడా అప్లై చేసుకోవచ్చండి. అండ్ కిందకైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకి దగ్గర దగ్గర 1.6L జాబ్స్ అయితే కూడా మనకైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఐటీ అండ్ నాన్ ఐటీ డొమైన్స్ మీద అయితే కూడా 1,60,000 జాబ్స్ అయితే వీళ్ళైతే ఉన్నాయని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దగ్గర దగ్గర 3,000+ కార్పొరేట్ కంపెనీస్ అయితే కూడా ఉన్నాయి. లైక్ టీసీఎస్, టీవీఎస్ మోటార్, జియో ప్లాట్‌ఫార్మ్ అండ్ ఏషియన్ పెయింట్స్ అండ్ ఇతర కంపెనీలు అయితే కూడా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ 23 ఇండస్ట్రియల్‌కి సంబంధించి లైక్ ఐటీ, బీఎఫ్ఎస్ఐ అండ్ ఎఫ్ఎంసీజీ, ఎడిటెక్ అండ్ మోర్ కంపెనీస్ అయితే కూడా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐటీ రోల్స్ అండ్ 20 ఐటీ రోల్స్ అండ్ 150 నాన్ ఐటీ రోల్స్ అయితే కూడా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ దగ్గర ఇందులో చూసుకుంటే 19,00,000 అయితే కూడా హైయెస్ట్ సాలరీ ఆఫర్ వచ్చిందని కూడా వీళ్ళైతే కూడా చెప్తున్నారనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఇక్కడ ఛాన్సెస్ చెప్తున్నారు. సో, స్టెప్ 1లో వచ్చేసరికి మనం వీటి యొక్క టెస్ట్‌కి అయితే కూడా అప్లై చేసుకోవాలి. అండ్ టెస్ట్‌కి వచ్చిన తర్వాత ఈ యొక్క టెస్ట్‌ని అయితే కూడా అటెంప్ట్ చేయాలి. సో, మనకైతే ఒక టీసీఎస్ అండ్ ఎన్‌క్యూటీ స్కోర్ అయితే కూడా రావడం జరుగుతుంది. సో, ఈ స్కోర్‌ని ఆధారంగా మనం ఈ యొక్క ఏ కంపెనీకి అప్లై చేసుకోవాలి అనేది కూడా మనకు తెలుస్తుందన్నమాట. సో, అప్లై టు మల్టిపుల్ జాబ్స్ ఆన్ యువర్ వెబ్‌సైట్. సో, మనం ఈ యొక్క వెబ్‌సైట్‌లోనే మల్టిపుల్ జాబ్స్ అయితే కూడా మనం అప్లై చేసుకోవచ్చు మనకు వచ్చిన స్కోర్ ఆధారంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 4 వచ్చేసరికి అప్లై ఫర్ జాబ్స్ ఆన్ అదర్ కార్పొరేట్ వెబ్‌సైట్స్ టూ. సో, మనం అదర్ కార్పొరేట్ వెబ్‌సైట్‌లో కూడా మనం జాబ్స్ అయితే కూడా అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క టెస్ట్ స్కోర్ ఆధారంగా అయితే కూడా మీకు ఏ జాబ్ అయితే సూటబుల్ అవుతుందో, సో, ఆ జాబ్స్ అయితే కూడా మనకైతే కూడా రావడం అయితే కూడా జరుగుతుందని చెప్తున్నారు. అండ్ దగ్గర చూసుకోవచ్చు ఇక్కడ ఓవర్ 1,00,000 టీసీఎస్ అండ్ ఎన్‌క్యూటీ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ లివింగ్ ద డ్రీమ్స్. సో, ఇక్కడ ఏమేమి కంపెనీలు ఉన్నాయో అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు చూడండి. సో, టీసీఎస్ కంపెనీ, టాటా కంపెనీ అండ్ ఇక్కడ మనకి ఇతర చాలా కంపెనీస్ అయితే కూడా ఉన్నాయండి. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ మనకి టాటా వాళ్ళతో అయితే కొలాబ్ అయితే అయ్యి ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ చాలామందికి కూడా ఇదే డౌట్ ఉంటది కదా! సో, ముందుగా వచ్చేసరికి ప్రీ ఫైనల్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ డిగ్రీ. సో, మనకి ప్రీ ఫైనల్ గాని, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎనీ స్ట్రీమ్ డిగ్రీ గాని ఏదైనా డిగ్రీలో అయితే కూడా అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. నెక్స్ట్ స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ బిట్వీన్ 2019-2025. సో, ఎవరైతే 2019 నుంచి 2025 లోపు ఉన్నారో అంటే వీళ్ళ జాబ్ పాస్ అవుట్ ఉంటారో సో, వీళ్ళైతే కూడా ఈ యొక్క జాబ్‌కి అయితే కూడా ఎలిజిబుల్ అయితే కూడా అవుతారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అప్ టు 2 ఇయర్స్ మనకి వర్కింగ్ ప్రొఫెషనల్ అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ డూ యూ గెట్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్‌కి అది అప్లై చేసుకోవాలి. అది స్కోర్ కార్డ్‌కి టెస్ట్‌కి అప్లై చేసుకోవాలి. టెస్ట్‌కి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్ రాసిన తర్వాత స్కోర్ కార్డ్ ఉంటది కదా! ఒక మనకొచ్చిన స్కోర్‌కి ఒక స్కోర్ కార్డ్ అయితే ఇస్తారనమాట. సో, ఈ స్కోర్ కార్డ్ దగ్గర మనకి 2 ఇయర్స్ అయితే కూడా మనకి వ్యాలిడిటీ అయ్యి ఉంటదని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ మనం ఎన్ని సార్లైనా టీసీఎస్ ఎన్‌క్యూటీ స్కోర్‌కి అంటే ఒక టెస్ట్‌కి అయితే ఎన్ని సార్లైనా మళ్ళీ మనం అంటే మళ్ళీ రీఅప్లై చేసుకుంటూ మళ్ళీ మన స్కోర్‌ని అయితే కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే కూడా చేయొచ్చని వీళ్ళు చెప్తున్నారు. సో, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇంకొకటైతే కూడా ఉందండి. ఏంటంటే ఇదైతే కూడా ఫ్రీగా అయితే కాదు. మనం ఇక్కడో అయితే ఏదైనా మనం ఇక్కడ ప్యాక్ అయితే కూడా తీసుకోవాలి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! టీసీఎస్ అయాన్ ఎన్‌క్యూటీ ఐటీ విత్ ప్రిప్ ప్యాక్ అండ్ ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా! ప్యాకేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ ప్యాకేజ్‌లో అయితే ఏదైనా ఒకటి మనకి తీసుకోవాలి. సో, వీటిని తీసుకున్న తర్వాత మనం అప్లై మీద ఇక్కడ ఉంది కదా! యాక్టివేట్ నౌ మీద క్లిక్ చేసి సో, మనం బై నౌ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకైతే కూడా టెస్ట్ అనేది కూడా మనం అప్లై చేసుకోవచ్చు అన్నట్లయితే తెలుస్తుంది. సో, ఇదండి ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి సమ్ ఆఫ్ అవర్ అచీవర్స్ అని ఇక్కడ చూస్తున్నారు కదా! దగ్గర 2.6 లాక్స్ ఎల్‌పీఏ అండ్ ఇక్కడ మనకి ఎంసీఏ కంప్యూటర్స్ వాళ్ళకి 19 లాక్స్ ప్యాకేజ్ ఇలా మనకైతే కూడా ఇక కొనైతే కూడా చూస్తున్నారు కదా! ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎవరికైతే
ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా ఈ వీడియోలో అయితే కూడా ఇంట్రెస్ట్ అయితే ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.